expressions that have same truth values in all possible cases is called logical equivalence. Here three logical equivalence have మనం ఇప్పుడు P implies Q is equals to negation P or Q. ట్రూత్ టేబుల్లో ఇప్పుడు మనకి P implies Q అనేది నెగేషన్ P ఆర్ Qకి ఈక్వల్ అయిపోయింది. సో మనం ఈ ప్లేస్లో ఈ ప్లే P implies Q ప్లేస్లో నెగేషన్ P ఆర్ Q రాసుకోవచ్చు, ఆర్ నెగేషన్ P implies నెగేషన్ P ఆర్ Q ప్లేస్లో P implies Q అని కూడా రాసుకోవచ్చు. అట్లా ఈ త్రీ ఫార్ములాస్ రాసుకోవచ్చు. ఫస్ట్ వన్ P Q నెగేషన్ P. ఇప్పుడు P అంటే ట్రూ ట్రూ ఫాల్స్ ఫాల్స్, Q అంటే ట్రూ ఫాల్స్ ట్రూ ఫాల్స్, నెగేషన్ P అంటే Pకి ఆపోజిట్ ఫాల్స్ ఫాల్స్ ట్రూ ట్రూ. మనకేమేం కావాలి? P ఇంప్లైస్ Q కావాలి, నెగేషన్ P ఆర్ Q కావాలి. ఇప్పుడు P ఇంప్లైస్ Q చూద్దాం. ఇంప్లైస్ అంటే ఏంటి? ఫస్ట్ ట్రూ ఉండి సెకండ్ ఫాల్స్ ఉంటే అదొకటి ఫాల్స్ అవుతాయి, మిగిలినవన్నీ ట్రూ అవుతాయి. లైక్ ఇక్కడ చూడండి, PQ ఈ లైన్ అండ్ ఈ లైన్ చూసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ట్రూ ఉంది, ఈడ ఫాల్స్ ఉంది, ఇదొక్కటి ఫాల్స్ అయింది మనకి, ఇదొక్కటి ఫాల్స్. నెక్స్ట్ ఇంకెక్కడ ఉన్నాయి? ఇంకెక్కడ లేవు. ఇది ట్రూ ట్రూ ఫాల్స్ ట్రూ, ఇది ఫాల్స్ ఫాల్స్, కాబట్టి ఇవన్నీ ట్రూ అయిపోతాయి, జస్ట్ అదొక్కటి ఫాల్స్ అయితే. నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ది, ఇప్పుడు నెగేషన్ P అంటే ఇది. నెక్స్ట్ ఏంటిది? Q అంటే ఇది ఫస్ట్, ఇది సెకండ్. ఇప్పుడు ఆర్ ఉంది, రెండిట్లలో ఏ ఒక్కటి ట్రూ ఉన్నా ట్రూ అయితే, మిగిలిన రెండిట్లలో ఫాల్స్ ఉంటే ఫాల్స్ అయిపోయింది ఆర్ స్టేట్మెంట్. ఇప్పుడు ఫస్ట్ ట్రూ ఫాల్స్ కాబట్టి ట్రూ, నెక్స్ట్ ఫాల్స్ ఫాల్స్ ఉన్నాయి, రెండు ఫాల్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఫాల్స్. నెక్స్ట్ ట్రూ ట్రూ కాబట్టి ట్రూ, నెక్స్ట్ ఫాల్స్ ట్రూ, ట్రూ ఉందిగా కాబట్టి ట్రూ, లాజికల్గా ఈక్వల్ అయింది. ట్రూ ట్రూ ఫాల్స్ ఫాల్స్ ట్రూ ట్రూ, ఇట్లా అన్నీ 2 3 అన్నీ ఈక్వల్ అవుతాయి. నెక్స్ట్ ఈక్వలెంట్ ఫార్ములాస్లో మనకి మొత్తం 10 ఫార్ములాస్ ఉన్నాయి. ఈ ఫార్ములాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫార్ములాస్ని బేస్ చేసుకొని నెక్స్ట్ క్వశ్చన్స్ అన్ని మనం ఈ ఫార్ములాస్ మీదే చేస్తాం. P ఆర్ Q ఉన్నప్పుడు P అని రాసుకోవచ్చు, లేదా P ఉన్నప్పుడు P ఆర్ P అని రాసుకోవచ్చు. నెక్స్ట్ P అండ్ P ఉన్నప్పుడు P అని రాసుకోవచ్చు, ఆర్ P ఉన్నప్పుడు P అండ్ P అని కూడా రాసుకోవచ్చు. ఇట్లా మొత్తం 10 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటి మీదే మనం TCNF CNF DNF కొని ఈ ఫార్ములాస్ మీదే చేస్తాం. నెక్స్ట్ ఒకటి చిన్న క్వశ్చన్, షో దట్ అని మనకి ఈ ఈక్వేషన్ ఇచ్చాడు. ఈ ఈక్వేషన్ని ఆర్కి ఈక్వల్ అవుతుందా లేదా అనేది షో చేయమంటుంది బేస్డ్ ఆన్ ఇందాక వచ్చిన ఫార్ములాస్ మీద. ఫస్ట్
ఇచ్చిన ఈక్వేషన్లో నేను ఫస్ట్ పార్ట్ తీసుకుంటున్నా. ఫస్ట్ పార్ట్ ఏంటి? నెగేషన్ పి ఆర్ నెగేషన్ క్యూ ఆర్ సారీ నెగేషన్ పి అండ్ నెగేషన్ క్యూ అండ్ ఆర్ క్యూ ఆర్ క్యూ అండ్ ఆర్. ఈ ఈక్వేషన్ తీసుకొని ఇప్పుడు నేను దీనికి ఇందాక ఫార్ములాస్లో ఫస్ట్ ఇక్కడే అసోసియేటివ్ ఫార్ములా మనం ఇక్కడ అప్లై చేస్తాం. ఈ ప్లేస్లో అసోసియేటివ్ ఫార్ములా అప్లై చేస్తాం. ఇక్కడ చూడు, అసోసియేటివ్ ఫార్ములా ఇక్కడ పి ఆర్ క్యూ ఆర్ ఈ ప్లేస్లో మనం అసోసియేటివ్ ఫార్ములాని అక్కడ అప్లై చేస్తాం. సేమ్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి ఆర్ ఎండ్ సేమ్ ఉంది. ఇక్కడ కొని ఎండ్ది పి అండ్ క్యూ అండ్ ఆర్ ఉన్నప్పుడు చేస్తాం. ఇట్లా ఫస్ట్ మనం పి అండ్ క్యూ, ఇది పి ఇది క్యూ అనుకొని ఇది ఆర్ అనుకుంటే దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు? నెగేషన్ ఉన్నది వరకు ఒకటి చేస్తున్నాం. నెగేషన్ పి అండ్ నెగేషన్ క్యూ అట్లా రాసుకొని అండ్ ఆర్ అనేది సపరేట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూటివ్ లాలో ఈ రెండిట్లలో మనకి ఆర్ సేమ్ ఉంది. ఆర్ సేమ్ ఉంది కాబట్టి దాన్ని కామన్ తీసి డిస్ట్రిబ్యూటివ్ లా యూజ్ చేసుకొని ఆర్ అనేది రాస్తున్నాం. లైక్ క్యూ ఆర్, ఈ ఆర్ అనేది బయటికి పోయింది కాబట్టి ఈ ఎండ్ అనేది మనకి ఇట్లా వస్తుంది. ఫస్ట్ ఆర్కి ముందు మనకి ఎండ్ సింబల్ ఉంది కాబట్టి ఎండ్ ఆర్లో బయటికి వచ్చేస్తాయి బ్రాకెట్స్లో. ఇప్పుడు క్యూ ఈ మధ్యలో ఏముంది? ఆర్ ఉంది. ఆ ఆర్ అనేది క్యూ ఇక్కడ వస్తుంది మనకి. నెక్స్ట్ పి, ఈ పి అనేది ఇక్కడ వస్తుంది. ఈ రెండింటికి కామన్గా ఎండ్ ఉంది. ఆ ఎండ్ అనేది బ్రాకెట్స్ బయట వస్తుంది. ఇక్కడ ఆర్ అనేది ఏమో బ్రాకెట్స్ లోన్ వస్తుంది, ఎండ్ అనేది బ్రాకెట్స్ బయట వస్తుంది. డిస్ట్రిబ్యూట్ ఫార్ములాస్లో ఆ లెక్కన క్యూఆర్ పి అండ్ ఆర్. దీన్ని మనం మళ్ళీ చేస్తే డిస్ట్రిబ్యూటివ్ ఫార్ములాస్ అప్లై చేస్తే సేమ్ మళ్ళీ క్యూ, ఈ ఆర్ అనేది ఈ ఎండ్ అనేది ఇక్కడికి వచ్చి ఇది ఆర్. ఇప్పుడు ఆర్ క్యూ అండ్ ఆర్, సారీ పి అండ్ ఆర్ వస్తుంది. పి అండ్ ఆర్ దీని ప్లేస్లో మనం ఇది రాస్తున్నాం. లైక్ ఇది ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ ఇది అయిపోయింది. నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ మనకి ఈ రెండిట్లలో నెగేషన్ ఉంది. ఈ నెగేషన్ని నేను కామన్ తీస్తాను. ఈ రెండిట్లలో నెగేషన్ కామన్ తీస్తుంది. నెగేషన్ కామన్ తీసేటప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేస్తాం? డి మోర్గాన్స్ లా ఫార్ములా యూజ్ చేస్తాం. నెగేషన్ కామన్ తీస్తే మనకి ఎండ్ సింబల్ ఉన్నది ఆర్ అయింది. జస్ట్ నెగేషన్ బయటికి తీసిన, నెగేషన్ లోనకి పంపించిన, ఎండ్ సింబల్ ఉంటే ఆర్ అయింది, ఆర్ సింబల్ ఉంటే ఎండ్ అయింది. జస్ట్ ఇక్కడ ఏముంది? నెగేషన్ పి అండ్ నెగేషన్ క్యూ ఉంది. దీనికి డిమోర్గాన్స్ లా అప్లై చేస్తే నెగేషన్ బయటకు వచ్చింది. పి అండ్ క్యూ, సారీ ఎండ్ ఉన్నప్పుడు ఏంటిది? ఆర్ వస్తుంది. ఆర్ ఉంటే ఎండ్ వస్తుంది. పి ఆర్ క్యూ ఇది. ఇప్పుడు మళ్ళీ నెగేషన్లోనికి పంపిస్తే ఆర్ అనేది ఎండ్ అయిపోయింది. రెండింటికి నెగేషన్ వచ్చేసింది. ఈ ప్లేస్లో మనం ఇది రాస్తున్నాం బేస్డ్ ఆన్ డిమోర్గాన్స్ లా.
డిమోర్గన్స్ లాని బేస్ చేసుకొని ఈ ప్లేస్లో ఇది రాసేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ చూడండి, ఇక్కడ ఆర్ అనేది ఇక్కడ ఆర్ రెండు సేమ్ ఉన్నాయి. ఎండ్ ఆర్ డిస్ట్రిబ్యూటివ్ లాలో మనం ఇప్పుడు పి అండ్ క్యూ, పిఆర్క్యూ పిఆర్క్యూ ఈ రెండింటికి సేమ్ ఉన్నాయి, దీనికి నెగేషన్ ఉంది. ఈ రెండిట్లలో మనకి ఎండ్ ఆర్ అనేది సేమ్ ఉంది. ఈ ఎండ్ ఆర్ అనేది సేమ్ ఉంది కాబట్టి ఈ ఎండ్ ఆర్ని మనం డిస్ట్రిబ్యూటివ్ లా తోటి తీసేస్తున్నాం. ఇప్పుడు డిస్ట్రిబ్యూటివ్ లా తోటి తీసేస్తే ఎండ్ ఆర్ అనేది బయటకు వచ్చింది. ఈ రెండింటి మధ్యలో ఆర్ సింబల్ వచ్చింది. ఇక్కడ ఆర్ సింబల్ అనేది ఇక్కడికి వచ్చింది. ఏడున్న ఎండ్ సింబల్ అనేది ఎండ్ ఆర్ సింబల్ అనేది కామన్ తీసాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండిట్లలో మన పిఆర్క్యూ అన్న క్యూఆర్పి అన్న సేమ్ కాబట్టి అది మనం చేంజ్ చేస్తున్నాం. పిఆర్క్యూ ఆర్డర్ వైజ్గా చేంజ్ చేసుకుంటున్నాం బేస్డ్ ఆన్ కమ్యూనికేటివ్ లా తోటిని అట్లా చేస్తున్నాం. ఇప్పుడు నెగేషన్ పిఆర్క్యూ ఉంది, ఇక్కడ నార్మల్గా పిఆర్క్యూ ఉంది. నెగేషన్ పిఆర్క్యూ మనకి ఫార్ములా ఏంది? నెగేషన్ పి ఆర్ పి ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ. ఇక్కడ పి ప్లేస్లో మనకేముంది? పిఆర్క్యూ అని ఉంది. పిఆర్క్యూ అండ్ నెగేషన్ పిఆర్క్యూ ఆర్ పిఆర్క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ. ఇది ఆన్. ఈ ట్రూ అనేది మనం ఇక్కడ రాసినాం. ఎండ్ ఆర్ అనేది ఇక్కడే ఉంది. ట్రూ అండ్ ఆర్ అంటే ఆర్ అనేది వాల్యూ వస్తుంది. ఇక్కడ మన ట్రూ అండ్ ఆర్ అంటే మనకేమొస్తుంది? ఈ ఆర్ ప్లేస్లో మనకి ట్రూ ఉంటే ట్రూత్ టేబుల్ ఏంటి? టీ అండ్ టీ ఉందనుకో మనకి టీ వస్తుంది ట్రూత్ టేబుల్లో. అదే టీ అండ్ ఎఫ్ ఉందనుకో ఎఫ్ వస్తుంది. అట్లే టీ అండ్ ఆర్ ఉంది ఇక్కడ కాబట్టి ఆర్ అనేది మనకు వస్తుంది. అట్లా బేస్డ్ ఆన్ ట్రూత్ టేబుల్ టీ అండ్ ఆర్ అంటే ఏంటిది? ఆర్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఆర్. నెక్స్ట్